ఈయన వైసీపీ ఉపయోగపడ్డాడో, వైసీపీని వాడుకుందో అది అది కూడా జడ్జి చేయలేం. కానీ ఇతను మాత్రం సానుభూతి పడిగా అయితే కొనసాగాడు. అప్పుడు సైలెంట్ గా ఉండి ఇప్పుడు దూరం పెడుతుందా, అప్పుడు ఖచ్చితంగా ఇతని వల్ల వైసీపీకి డ్యామేజ్ జరిగింది అని చెప్పి కీలక నాయకులు అనుకుంటున్నారా? నేనేం చెప్తానంటే, ఇప్పుడు మనకెవరో రోడ్డు మీద ఒక నలుగురు కలిశారండి, మీ అభిమాని అండి అని చెప్పారు, ఓకేనండి అని భుజం మీద చేసి ఫోటో ఇచ్చాము. తర్వాత అతను ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, ఎలాగ మనం అని క్లెయిమ్ చేయాలి? ఇది నెంబర్ 1. ఇతని విషయంలో పార్టీ నెత్తిన పెట్టుకోలేదు, కానీ అరెస్ట్ చేయకపోవడం తప్పే. అట్లాగే నేను చెప్పినట్టు ఆ ఎమ్మెల్యే చేసిన తప్పు పార్టీకి నాశనం చేసి, ఓ రకంగా పార్టీకి ఇతని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పార్టీ నష్టపోవడంలో ఇతను కీలక పాత్రధారి. పార్టీ నష్టపోవడంలో ఇతను కీలక పాత్రధారి. దేవుళ్ళను గురించి దూషించినటువంటి కొడాలి నాని ఏది విగ్రహం పోతే విగ్రహం ఇస్తాము, రథం పోతే రథం అన్నటువంటిది ఎలాంటిదో, అతని ద్వారా హిందువులు దూరం అయ్యారు, ఇతని ద్వారా అందరూ దూరం అయ్యారు, విసిగిపోయారు, అసహించుకున్నారు. ఇంకా పార్టీకి ఇతని వల్ల ఒరిగింది ఏంటి? అప్పుడు పార్టీ గనక ఇతన్ని చేరదీసుకుని ఇతన్ని ఏమైనా అధికార ప్రతినిధిగా పెట్టుకుని మాట్లాడిచ్చారు అనుకోండి, అనుకోవచ్చు. కానీ ఇతని నోటి దూలని కంట్రోల్ చేయలేకపోవడం, తీసుకెళ్లి బొక్కలో దోయకపోవడం వల్ల వైసీపీ నష్టపోయింది. ఆ రోజున బొక్కలో దోసి ఉండాల్సింది. ఇప్పుడు న్యాయమూర్తుల్ని